సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ఖచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేస్తారు. ముఖ్యంగా తమకు ఏదైనా కష్టం వస్తే ఇండస్ట్రీ అండగా ఉంది అని వారి ధైర్యం. ఈ క్రమంలోనే ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా జేసీ దివాకర్ రెడ్డి మాధవీలతపై చేసిన కామెంట్లకు హర్ట్ అయిన ఆమె నేడు మా అసోసియేషన్లో ఫిర్యాదు చేసింది. ఇకపోతే ఈ విషయంపై మాట్లాడిన శివబాలాజీ, ఇండస్ట్రీలో మహిళల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. మాధవీలత ఎంత హర్ట్ కాకపోతే ఆమె మాకి కంప్లైంట్ ఇస్తుంది. అందుకే ఆమె కంప్లైంట్పై విచారణ చేపట్టినట్టు మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీ కామెంట్స్ చేశారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇక అదే సమయంలో నటి పూనం కౌర్ ఫిర్యాదును లైట్ తీసుకున్నామంటూ కామెంట్లు చేయటం జరిగింది. అసలు విషయంలోకి వెళితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ తనను చాలా ఇబ్బంది పెడుతున్నాడని ఎన్నోసార్లు మా అసోసియేషన్లో కంప్లైంట్ చేసినా తనకు న్యాయం జరగలేదని గతంలో పూనం ట్వీట్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన శివబాలాజీ వెంటనే మా అసోసియేషన్ కి ఎటువంటి కంప్లైంట్ రాలేదు, దయచేసి మీకు వచ్చిన సమస్యను లెటర్ రూపంలో అందివ్వగలరు అంటూ కోరారు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ పూనం కౌర్ ఇష్యూను లైట్ తీసుకుంటున్నాం. పూనం కౌర్ విషయాన్ని మా అసోసియేషన్ పట్టించుకోవటం లేదు, లైట్ తీసుకుంటుంది. మా అసోసియేషన్ కి పూనం ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు కాబట్టే ఆమె విషయాన్ని లైట్ తీసుకుంటున్నాము అంటూ తెలిపారు శివబాలాజీ. ఇకపోతే గతంలో ఇప్పటికే పలుమార్లు సినీ పెద్దలపై పూనం కౌర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ పూనం వరుస పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు పేరు ప్రస్తావించని పూనం ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ పేరును బయటకు తెస్తూ పోస్టులు పెడుతోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ వల్లే తన జీవితం నాశనం అయ్యిందంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ ఈమెను ఏం చేశాడు, ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతుంది అనే విషయాలపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. దీనికి తోడు కంప్లైంట్ ఇవ్వకుండానే మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోవటం లేదనే పోస్ట్ పెట్టింది. దీంతో మా ట్రెజరర్ శివబాలాజీ స్పందిస్తూ ఆమె మా అసోసియేషన్ కి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు, అందుకే ఆమె ఫిర్యాదును మేము లైట్ తీసుకుంటున్నామంటూ తెలిపారు. మరి దీనిపై పూనం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.